మిస్టరీ గమరణాలు ఆంధ్రజ్యోతి హెడ్డింగ్లో ఇచ్చిండు. నిజంగా ఈ మధ్యలో చచ్చిపోయిన 3-4 సావులు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయంట. ఓళ్ళు మన రాజలింగమూర్తి అయితే ఏంది, సంజీవ్ రెడ్డి అయితే ఏంది, నిన్న చచ్చిన సినిమా నిర్మాత కేదారు, వీళ్ళిద్దరిది అయితే ఎట్టడి చచ్చిరు ఏం కదా, దాదాపుగా అయితే కొద్దిగా కొలిక్కొచ్చినట్టుంది. కానీ ఈ కేదారు ముచ్చట మాత్రం చాలా పరిశీలన పడేసిందంట. ఇంటోళ్ళ కంటే ఎక్కువ ఇప్పుడు ఆ కేదార్ అంటే ఆయన దగ్గర పెట్టుబడి పెట్టిన వాళ్ళకు ఇక పరిచయాలు ఉన్నారు. అంతా ఇది సినీ ప్రముఖులే, పెద్ద పెద్దోళ్ళు, అగ్ర హీరోలు, రాజకీయ నాయకులు. అంటే ఈయన కెప్టెన్ ఉన్నాడు నాకు తెలిసి. ఈ కేదార్ అంటే ఆయన నువ్వు దుబాయ్లో మేము ఇంటికి వెళ్ళి పాయలిస్తుంటాం, నువ్వు దుబాయ్లో దంద సంబంధం అని చెప్పినట్టు కోటాను కోట్ల రూపాయలు మొత్తం చేతిలో పెట్టిరట. ఇక ఆయన ఏమైనా దుబాయ్కి మన ఏది ఇండియాకు, ఈ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి పాడే ఆ కేదార్వి. కానీ వాస్తవానికి ఆయన సినీ నిర్మాత అనేదానికంటే గిసోటి ఏది మారు వేరగాడనల్లా లేకపోతే రియల్ ఎస్టేట్ అనడమే ఉత్తమం ఉన్నట్టుంది. ఈయన నిర్మాత ఉండి ఈయన సినిమా తీసింది లేదు, ఈయన సినిమా 7-30 రోజులు ఆడింది లేదు. కానీ ఈ మధ్య లేదు గంగం గణేష్ గింగింగ్ గణేష్ ఏదో సినిమా తీసిండు. కానీ ఇక అది ఏడాడిందో ఏం కాదు నాది జనాలకి తెలియడం వచ్చినది. కానీ ఈయన గత 4-5 రోజుల నుంచి ఈయనతో పాటుగా చాలామంది సినిమా యాక్టర్లు అయితేంది, రాజకీయ నాయకులు అయితేంది, వీళ్ళంతా కలిసి ఒక్కనే బస చేసిరట. ఇక మరి రాజకీయ నాయకులే, సినిమా యాక్టర్లే, డబ్బుగల్లోలే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మరి చేసిన కాడ మరి పాడై పైసల కాడ ఏమైనా లెక్క తేలకుండా వచ్చినా, లేకపోతే ఏమన్నా కట్టిన లాస్ రావచ్చునా, లేకపోతే నిజంగానే గుండెపోటు రావచ్చునా, చాలా రకాలుగా అనుమానం ఉందంట. మరి ఇగోది ఇవాళ పెద్ద పెద్ద లీడర్లే అంటారు ఆయన ఎట్ట చచ్చిండు ఏం కథను. కానీ ఆయన వెనక చాలా ఉన్నాయి, బరాబర్గా ఎంక్వైరీ చేయాలి ఆయనని. నిజంగా కూడా ఎంక్వైరీ చేయాలి. మరి చేయకుంటారా చెప్పురి. ఆయన గతంలో డ్రగ్స్ కేసులో దొరికిన ఆయన తీగలాగితే డొంకంతా కదిలినట్టు చాలా పెద్ద లీడర్లు అంతా బయటకు వస్తారంట. మరి ఈయన సాగును కూడా మరి అల్లాలనే మసిపూసి రేగాయలు అమ్ముతారా, లేకపోతే ఎట్ట చచ్చిండు ఏం కథ అనే చెప్తారా. మళ్ళీ ఈయన ఏమంటే గతం మాజీ ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే ఏమంటుండు, లేదు నేను పట్నంలో ఉన్నా, నాకే పాపం తెలియదు నాయన, నేను పట్నంలో దుబాయ్లో లేని ఆయన అంటుండు. నిన్న దుబాయ్ పోలీసులు ఏమన్నారంటే ఆయన పట్టుకొని విచారణ చేస్తున్నామని అన్నారు. ఇప్పుడు విచారించడం అంటే మనిషి దగ్గర ఉంటేనే కదా విచారించేది. నేనేమో ఆయన మా తెలుగు స్టూడియోకి ఫోన్ చేసి ఓ రగా నన్ను దండం పెడతా, నేను పట్నంలో ఉన్నానే, నేను ఎక్కడ పోలేదు, నేను నా మీద బదనాన్ని చేస్తున్నానే ఆయన పెట్టిండు. అంటే అంతవరకే కానీ ఆయన అవపడలే చేసి లేదు. కానీ ఒకవేళ ఉంటే ఉన్నాడేమో మరి పట్నంలో, మరి మనం కూడా అది డిసైడ్ చేసేది కాదు. కానీ ఈయన నమ్ముకొని పెట్టుబడి పెట్టిన వాళ్ళు సినిమా యాక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ కోట్ల రూపాయలు పెట్టిరంట. చూడురే, మనం కన్నా 2,000 ఇచ్చి ఇక పట్నంలో వస్తా కాదు పని చేసుకురారంటే ఆడు ఒకరోజు లేట్ వస్తేనే పాడే 2,000 అని పర్సన్ అవుతాం. ఒక్కొక్కరు 100,000 కోట్ల రూపాయలు అప్పచెప్పిరంట. మరి ఏడబెట్టిండు ఏం కథ, ఈయన చేసిందంటే లాస్ వచ్చిందా, లాభం వచ్చిందా, మరి ఇంకేమైనా డ్రగ్స్ వ్యాపారం చేసిండా, లేకపోతే అమ్మాయిల దందా చేసిండా, దుబాయ్ పోయి ఏం చేసిండు, అసలు చేసిండేమో, చెప్పి చేయలేదేమో. కానీ చచ్చిండంటే ఎట్ట చచ్చిండు, అప్పటిదాకా బాగున్నాడు అట్టేట చస్తాడు అని కొంతమంది, లేదు హార్ట్ అటాక్ వచ్చిందని కొంతమంది. మరి హార్ట్ అటాక్ రావడం నిజమే కావచ్చునా, లేకపోతే ఎవరైనా పిసికేయచ్చునా, 12 రకాల అనుమానాలు ఉన్నాయి. మరి ఇక ప్రభుత్వములు పట్టించుకొని మరి ఇటువంటివి ఇచ్చిపెడితే అంటే ఏ గాయని చచ్చిపోతే మనకెందుకులే, మన రాజకీయ నాయకుడా లేకపోతే మన ఆయా బాయా అని అనుకుంటే రేపనాడు ఎవరికైనా జరగవచ్చు. ఇప్పుడు పెద్దల సాగులు ఎట్టుంటే అంటే వాళ్ళు అసలు ఎట్ట చచ్చిపోయారు అనేది జనాలకు చెప్పేది మోదీకి ఉంటుంది. కానీ వీళ్ళు అంతర్గతంగా మాత్రం ఇంకో భాగవతం ఉంటుంది లోపలంగా. మరి గిసోడిది ఏమన్నా ఈయన నాయట్లో ఉంటే ఉన్నదేమో చాలా రాజకీయ నాయకులతో అంటారు. జనాలు కూడా ఏమనుకుంటారు అంటే అరే దుబాయ్ పోయినవాడు ఎట్ట చచ్చిపోతా లేక తప్పి, అంటే చచ్చిపోవచ్చు కానీ సంపీరా అనుమానమే పాత రోగం, సంపీరా సచ్చిండా. మళ్ళీ ఈయన డ్రగ్స్ తీసుకుంటాడట, డ్రగ్స్ మంచి మునగా డ్రగ్స్ తీసుకుంటాడట. వాళ్ళ అమ్మాయిల సోబత్తు పట్టిన ఇప్పుడు దాదాపుగా ఏమి లేనివాడే ఎన్నో రకాల కథలు పడుతుంటారు ఊళ్ళల్లో. మరి గింత డబ్బులు ఉన్నాడు అంటే మరి అది పోయినాక ఈ సోకేటవాడు ఉంటుంది, ఉండకుండా అది పాడైపోను. అది వేరే దేశం కల్చర్ పాడే, ఆ కల్చర్లో మొత్తం అదంతా ఫ్యాషన్ అయిపోయా, సాంప్రదాయం ఏమో ఇంకా అక్కడ రాలేదు. కానీ మరి అటగిట్ట ఏమన్నా మరి ఆడ్ మనిషి విసికేసిందా, లేకపోతే దోసుగాలు కథం చేసిరా, లేకపోతే ఈ మాజీ ఎమ్మెల్యే అంటే ఆయన ఏమైనా చేసిండా, 12 రకాల అనుమానాలు ఉన్నాయి. మరి ఎట్టయిద్దో ఏం కథనో ఇక ఈ ముచ్చట చూడాలి. ఇక్కడ చెప్తారు కదా, ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేస్తాం, నిజాలు వెలికి తీస్తాం. మరి ఫిర్యాదు ఒకటి చేయాలనో మరి దర్యాప్తు ఎప్పుడైతుందో ఏం కథనో. కానీ మొత్తానికి అయితే సినిమా యాక్టర్లు మాత్రం పరిశాలన పడరట. నీ అమ్మాయి 4 మంది పోయినోడు అక్కడ పోయిండు కానీ 10 అనుకునేవా, మాకు ఆదాయం చూపించపాయ, ఆనందాన్ని చూపించపాయ, లాస్ లేదా, అసలు ఏమైనా ఏం కథ పరిశాలలో ఉండంట. మళ్ళీ ఈ కేదార్ అంటే ఆయన పాడై మాది మన మంత్రి ఉండే కదా కేటీఆర్ బామ్మర్ది, చాలా మంది బీఆర్ఎస్ లీడర్లకు మంచి జాన్ జబ్బ అంట. ఒకప్పుడు అంతా కలిసి తిని తాగిన లేనంట. గతంలో అదేంది ఎన్నో హోటల్లో రైడింగ్ చేస్తే కూడా ఆ హోటల్లో కూడా దొరికిన బాబతే ఇదంతా. మరి వీళ్ళంతా కలిసి ఏమైనా విసికేసిరా లేకపోతే ఏం చేసిరో కానీ జనాలు అయితే పర్సనల్ పడ్డరు.
మరి ఈ రాజకీయ హత్యలు ఎటువంటి గట్టిగా ఉంటాయి, పాడైపోయి నువ్వు తెలియదు ఏమంటారుగా, తల్లి తెలియకుంటే పిల్లలు కథ చేస్తారు, ఒక్కొక్కడు ఓ గసం పని చేస్తారు. మరి ఇక మరి ఉంటే ఉన్నదేమో పాడైపోయిన వెనక ఓనికెరక. మీకు తెలిస్తే కామెంట్ పెట్టు ప్రజలారా. ఉంటా మరి ఇక.